శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలోని శివసాయి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొని సంస్థ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో 20 లక్షల ఉద్యోగుల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పల్లె సింధూర తెలిపారు. సత్యసాయి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, జిల్లాలకు త్వరలో అనేక పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. దాని బ్రిడ్జ్ని గ్యాప్ చేసే విధంగా కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది. కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానివ్వండి, లేదంటే వేరే ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్తో కూడా ముందుకొచ్చి పిల్లలకి వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం కల్పిస్తుంది. సుమారుగా 28 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. 521 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో అందరికీ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మెజారిటీ 90%కి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో ఈ జాబ్ మేళాస్ ప్రతి నియోజకవర్గంలో మనం ప్రతి క్వార్టర్లో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కండక్ట్ చేస్తున్నాము.